లో ఉండేవాడండి. ఎంటెక్ కూడా చేశాడు సుచిత్ర ఎలక్ట్రానిక్స్ లో, ఆ సుచిత్ర కెమికల్స్. ఈజ్ వర్కింగ్ ఇన్ ద ఆఫీస్ సైడ్ అండ్ వన్ ఆఫ్ హిస్ ఫ్రెండ్ ఈజ్ వర్కింగ్ ఇన్ ద ప్లాంట్ లో. ఒకరినొకరు కలవాలని ఈయనేమో ఆఫీస్ నుంచి ప్లాంట్కి వెళ్ళాడు, ప్లాంట్ లో మాత్రమే ఆఫీస్కి వచ్చాడు, ల్యాక్ ఆఫ్ కమ్యూనికేషన్. సో ఆయన వెళ్ళేటప్పుడు అక్కడ బాయిలర్ పేలిపోయింది. సో ఈ passed away. And second guy is Ganesh. I don't know the cause of that. Third guy is Kishan. Fourth guy is Gopal Rao. దయచేసి మనం అందరం నుంచుని ఒక నిమిషం ఆలోచన వచ్చిందన్నమాట. రత్తయ్య గారిని నేను కలవలేదు, కాలేజ్ అయిపోయిన తర్వాత. అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే నేను కాలేజ్ దగ్గరలోనే ఉంటాం, తెనాల్లోనే ఉండేవాళ్ళం, కలవలేదు. కాకపోతే ఏంటంటే ఆయన మీద ప్రేమ ఉండేది, కాకపోతే ఎలా చేయాలి ఏంటి అనేది ఎప్పటికైనా కలుసుకోవాలని అనుకునేవాడిని. బట్ ఎప్పుడు ఏదో ఒక దీని వలన కలవలేకపోయాను. సో అప్పుడు ఆలోచన వచ్చి మా మిత్రుల్ని, కొంతమంది ఇండియాలో ఉన్నారు, కొంతమంది అమెరికాలో ఉన్నారు, వాళ్ళకి కాల్ చేసి అడిగాను, అరే ఇట్లా మనము మీట్ పెట్టుకున్నాము, మన గురువుల్ని రత్తయ్య గారిని కలిసినట్టు ఉంటుంది అందరము అని ఆలోచన వస్తే, మా మిత్రులు కూడా ఒక వీక్నెస్ ఏంటంటే బలహీనత, భవానీ ఏం చెప్తే అది వింటారు, అదే నా బలం. సో అంటే మినిమం వాటి గురించి బలహీనత గురించి నేను చెప్పను కానీ. సో ఆ విధంగా అందరూ నేను కాల్ చేస్తే, అంటే ఐ హ్యాడ్ సమ్ ఫ్రస్ట్రేషన్ మూమెంట్స్ ఆల్సో. అంటే నేను ఒకళ్ళు 10 సార్లు కూడా కాల్ చేశాను, 20 సార్లు చేశాను. దెన్ ఇంటి బాధకి కాల్ మీ, దట్స్ ఫైన్ అండ్ ఐ డిడ్ మై బెస్ట్. అలా మొదలైన ఆలోచన ఎవ్రీ వీక్ అప్పుడు ఇమీడియట్గా విజ్ఞాన్ గ్రూప్ అని ఒక యాప్ మెయిల్ క్రియేట్ చేశాము. కొత్తగా వచ్చిన వాళ్ళందరూ ఆ మెయిల్ ఐడీలో యాడ్ చేసి మా కమ్యూనికేషన్ ఏంటంటే ఒకసారి ఒక మెయిల్ పెడితే అందరికీ వెళ్ళిపోతుంది. సో ఇంకొకటి నేను చేసిన తప్పైనా అవ్వచ్చు, ఒప్పైనా అవ్వచ్చు, ఎవరికి ఏమి అవకాశం ఇవ్వలేదు ఏది చేయడానికి. ఎందుకంటే ఇప్పుడు 4 చేతులు పెడితే మళ్ళీ ఒకళ్ళు ఒక ఆలోచన అంటారు, ఒకళ్ళు ఒక ఇది అంటారు, అన్ని నేను డిసైడ్ చేశాను. డేట్ అంటే కొంత నా స్వలాభం కూడా ఉంది. డేట్ ఎందుకంటే మా అమ్మాయికి వెకేషన్ ఈ మంత్. సో మా అమ్మాయి ఇప్పుడు యూకేజీ గ్రాడ్యుయేట్ అయ్యి ఫస్ట్ క్లాస్కి వెళ్ళబోతుంది. సో మా అమ్మాయి వెకేషన్ వల్ల ఎట్లా ఇండియా వస్తాయి కదా, December 10, 11 ముందు చెప్పేశాను. అసలు చెప్పి రత్తయ్య గారి కోసం ప్రయత్నించాను. రత్తయ్య గారి నెంబరు ఒక గంటలో వచ్చేసింది. మెసేజ్ పెట్టాను, కాల్ చేశాను, 4 రోజులు అయింది, 5 రోజులు అయింది. ఐఎమ్ గెటింగ్ ఫ్రస్ట్రేటెడ్. అది ఒక వారంలో ఏంటి రత్తయ్య గారు రెస్పాండ్ అవ్వరు, సరే ఇంకో ఛానల్ ద్వారా అని ఫైనల్గా రత్తయ్య గారి సన్ కృష్ణ గారిది నెంబర్ దొరికింది. ఐ కాల్ హిమ్. ఆయన ఫస్ట్ రింకే పిక్ చేసింది. ఓకే అదో దొరికిపోయారని ఇంకా అప్పటి నుంచి రత్తయ్య గారిని కలవడానికి మా మిత్రుల్ని పంపించాము. సో కలిశారు. సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ ఇంకొకటి జస్ట్ ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ సంథింగ్ ఆన్ ద పిల్లర్స్ మీట్. అది ఆలోచన ఎలా వచ్చింది నాకంటే, ఇంకొకటి రత్తయ్య గారు ఏం చేశారంటే మమ్మల్ని రిక్రూట్ చేసుకునేటప్పుడు అందరినీ 80% ఆఫ్ ద పీపుల్ని మార్క్ లిస్ట్ చూసేవాడు. ఓకే అంటే బాగుంది. ఒక విధంగా ఏంటంటే విజ్ఞానానికి ఎంత పేరు వచ్చిందో, మనకి ఎంత పేరు వచ్చిందో అది మనం ఇచ్చిపుచ్చుకోవడం జరిగింది. అక్కడ రత్తయ్య గారు తీసుకోవాల్సిన అందరినీ ఆణిముత్యామని తీసుకున్నారు. అలాగే ఏంటంటే అంటే ఆణిముత్యాలు ఏమైనా అంటే తీసుకున్నప్పుడు ఆణిముత్యాలని తేలింది. ఒక నెలలో 2 నెలల్లో అసలు విషయం బయటపెట్టారు. ఏం చేశారంటే, నాయన మీరు ఇలా కాదు, A-B-C అని సెక్షన్స్ పెట్టారు. ఏ అంటే చెత్తగా, సి అంటే ద గుడ్ పీపుల్. ఓకే, సో అలాగా పెట్టారు. అది అలా కార్యక్రమంలో
సారీ నాకు మధ్యమరకు వచ్చింది. అదే అండ్ ఇంకోటి ఏంటంటే సో అలాగా మా బ్యాచ్ మొత్తానికి 220 మంది ఉంటే అందరికి ఫస్ట్ క్లాస్ వచ్చినాయి. ర్యాంక్స్ కూడా ఇంజనీరింగ్ ర్యాంక్స్ బాగా వచ్చినాయి, ఇలాగే సీట్స్ వచ్చినాయి. మా సార్ విత్ పర్మిషన్ మా అదే దీంతో నా పిల్లర్స్ మీట్ అనేది మేము విజ్ఞాన్ పిల్లర్స్ అని పెట్టుకున్నాం. ఫౌండర్ రత్తయ్య గారు, కానీ మేము పిల్లర్స్ అనే ఆలోచన వచ్చింది. 6 పిల్లర్స్ ఏంటంటే 3 సెక్షన్లు ఇంగ్లీష్ మీడియం, దెన్ ఒక తెలుగు మీడియం ఎంపీసీ, ఒక బైపీసీ ఇంగ్లీష్ మీడియం, ఒక బైపీసీ తెలుగు మీడియం, అన్ని కలిపి 6 సెక్షన్స్ అండి, 6 పిల్లర్స్. నెక్స్ట్ ఒకసారి మనం ఈ కార్యక్రమం మొదలుపెట్టిన తర్వాత నాకు సపోర్టింగ్ అందరూ ఏమన్నారంటే ఎందుకైనా హైదరాబాద్ వచ్చేసి అన్ని పనులు సరిపోతాయి అన్నారు. నాకేమో అక్కడ టెన్షన్ సరిపోతుంది, ఏంటి అసలు ఎవరి పిలవము ఏంటి ఎలా అవుతుందని. అలా జరిగినట్టు నేను 10 days బ్యాక్ హైదరాబాద్ రాగానే మొదటి రోజు ఫుడ్ డిసైడ్ చేస్తాము, ఏమేమి తేవాలి ఏంటి ప్రోగ్రామ్ ఎలా చేయాలని. రెండో రోజు ఇంకా అడిషనల్ మొమెంటర్స్ కానీ అలాంటివి ఏం చేయాలనేది అయిపోయింది. జస్ట్ 1 weekలో వి డిడ్ ఏ గుడ్ జాబ్. థ్యాంక్స్ టు రవి ఎక్కడున్నా చెప్తాను. థ్యాంక్స్ టు యతీష్, అలాగే మురళీకృష్ణ, సో మీ అందరికీ ఐ ఓ యూ ఏ బిగ్ థ్యాంక్ యూ. అలాగే నెక్స్ట్ ఒక ఫనీ థింగ్ జరిగింది. పర్లేదు, ఏ కట్టైనా పర్లేదు, అంత ఛాయిస్ ఇచ్చేసరికి ఇది గ్రేట్ కన్ఫ్యూజన్. అలాగే మన స్టాఫ్ ని ఫైండ్ చేయటంలో ఫస్ట్ నేనేమనుకున్నానంటే మెస్ రమణ గారిని పట్టుకుంటే అందరూ వచ్చేస్తారు. సో మెస్ రమణ గారిని ఫస్ట్ పట్టుకున్నాము. ఆయన ద్వారా అందరూ వార్డెన్స్, స్టాఫ్, టీచర్లు అందరూ వచ్చారు. ఇంకో గొప్ప విషయం ఏంటంటే రారు అనుకున్న వాళ్ళందరూ కూడా వచ్చారు. సో దానికి మన బ్యాచ్ తరఫున మరొక కృతజ్ఞతలు. అండ్ ఇప్పుడు స్టూడెంట్స్ ఎవరైనా ప్లీజ్ మాట్లాడండి. టేక్ 5 minutes each. All the staff also Lakshmana వీళ్ళందరూ ఉన్నారు. Okay. He himself is an institute and he is a great visionary. Thanks to him and institutes పెట్టినా కానీ ఏమైనా కానీ చిన్ననాటి బాలి స్కూల్లో అనేవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి. అందరికీ కార్యక్రమంలో మనం చాలా మంది కలుస్తుంటాము జాబ్లో కానీ అంతా, కానీ చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఏదైతే ఉందో అది తొందరగా జ్ఞాపకాలు చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. థ్యాంక్స్ టు భవాని అండ్ రత్తయ్య గారి ఇన్స్టిట్యూట్లో చదివినప్పుడు ఇప్పుడు మన పిల్లలకు కూడా మనం ఏంటంటే ఆ ఏజ్లో మనం కూడా యాజ్ పేరెంట్స్ చాలా వర్రీ అవుతుంటాం, వాళ్ళు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వగలుగుతున్నామా లేదా, కరెక్ట్ పాత్రలో వెళ్ళగలుగుతున్నారా లేదా అని. ఐ క్రాస్ మై హార్ట్ అండ్ హోల్ హార్టెడ్లీ చెప్తున్నాను, థ్యాంక్స్ టు విజ్ఞాన్ అండ్ 2 years ఆఫ్ డిసిప్లిన్. లైఫ్లో డిసిప్లిన్ అనేది ఇట్ స్టార్టెడ్ ఫ్రమ్ ఇంటర్మీడియట్ స్టేజ్. అండ్ నా లైఫ్లో ప్రతి ఒక్కరి లైఫ్లో అట్ సమ్ పాయింట్ అది అదో ఏదో ఒక కాంటెక్స్లో అది మనకి ఉపయోగపడుతూ వచ్చింది. నాకు కూడా చాలా ఉపయోగపడింది. అండ్ ఎడ్యుకేషన్ అకాడమిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా పెట్టినా కానీ రత్తయ్య గారు అంటే బేసికలీ జరగడం ఎందుకు లేదంటే హీఈస్ అ మ్యాన్ ఆఫ్ డిసిప్లిన్ అండ్ డిసిప్లిన్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాడు. మార్క్స్ 1-2 తక్కువ వచ్చినా కానీ హార్డ్ వర్క్ చేసి వీ యూస్ టు మేక్ ఇట్ అప్, పైకి వస్తారు. అండ్ ఇంకోటి ఏంటంటే హీ యూస్ టు హ్యావ్ అమేజింగ్ మెమరీ పవర్. పేర్లు కాకపోయినా కానీ ఏరా న్యూజిడ్ ఎలా ఉన్నావు, నిన్న సాయంకాలం మా నాన్నగారికి చెప్పాను ఇలా అందరం కలుస్తున్నాము ఇలా అంటే అరే నేను గుర్తుపడతారా న్యూజిడ్ అని చెప్తే గుర్తుపడతారా. అలాగా 25 yearsలో నాకు తర్వాత గ్రాడ్యుయేషన్ అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ అప్పుడు రకరకాల మంది ఫ్రెండ్స్ కలిసినప్పుడు చాలా ప్రౌడ్గా ఇన్ సమ్ కాంటెక్స్ట్ నేను చెప్పేవాడిని నేను విజ్ఞానం చదివానని చెప్పి. ఈ రోజు కూడా చెప్పండి ఇవాళ రేపు ఐఐటి ఢిల్లీ, ఐఐటి ఖరగ్పూర్ అని ఇలా చెప్తే అయితే ప్రెస్టీజ్గా ఫీల్ అవుతాను. నేను ఐఐటీస్లో చదవకపోయినా కానీ విజ్ఞానంలో చదివానని నేను చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను. విజ్ఞానంతో పాటు సినిమా దాంతో పాటు వచ్చే మాట వెంటనే
రత్తయ్య గారు అనగానే వాళ్ళకి ఆయన చాలా డిసిప్లిన్ మనిషి కదా, చాలా ఇది కదా. సో ఈ రోజు కూడా విత్ గ్రేట్ రెస్పెక్ట్ అండ్ లవ్ అండ్ ఎఫెక్షన్ మీరంటే ఒక లైక్ కైండ్ ఆఫ్ హీరో వర్షిప్ ఏ ఒక్క పెట్టి వెళ్ళిపోదామని ఉండేది. సో ఫస్ట్ ఆపర్చునిటీ ఎప్పుడు వచ్చిందంటే వన్ ఆఫ్ ద ఫ్రెండ్స్కి కంజక్టివిటీస్ వస్తే అది ఇంటికి పంపించేవాడు. 15 రోజులకి ఒకసారి ఒక డాక్టర్ వచ్చేవాళ్ళు గుంటూరు నుంచి 2 weeksలో. సో ఎలా పారిపోవాలి అని కంట్లో టార్చ్ లైట్ వేసి చూసి వచ్చింది బాబు కళ్ళు ఎలాగా ఉన్నాయి వెళ్ళిపోవాలేవాడు. అంత క్రితం రోజు మా నాన్నగారు వచ్చి వెళ్ళారు అనమాట. వచ్చేటప్పుడు బత్తాయిలు తెచ్చిపెట్టారు, ఒక అరడజలు తెచ్చిపెట్టారు. సరే ఏం చేయాలని ఆలోచించిన తర్వాత చాలా మిత్రులు మేల్కొని వాళ్ళు సేమ్ ఫీలింగ్ లో వాళ్ళు సజెషన్ ఇస్తే సరే వెళ్ళి బత్తాయి అలాగే తీసుకుని వెళ్ళారు. డాక్టర్ గారు చూసి వెళ్ళిపోవాలన్నారు, చక్కలు కొట్టుకుని ఇంటికి వెళ్ళారు. బస్సు ఎక్కి నూజివీడులో దిగిన తర్వాత అప్పుడు కళ్ళు నార్మల్ అయిపోయినాయి. మా ఇంటి దగ్గర మామిడి తోటలు ఉంటాయి, మామిడి తోటలో చెట్టనకాల మళ్ళీ కొంచెం పెట్టుకున్నాను బ్యాగ్లో. పలుకుని వెళ్ళగానే తల్లి ప్రేమ చూడగానే మా అమ్మ అది అనగానే మా నాన్నగారు వెళ్ళి వేపకాయలు అంటారు, చిన్న ట్యూబ్స్ వస్తుంది అన్నీ కనుక్కొని వచ్చి ఎంత పెట్టారు. సాయంకాలం సరికి రాత్రి నెక్స్ట్ డే మార్నింగ్ సెట్ అయిపోయింది, వెళ్ళిపోయి అక్కడ క్లాస్ మిస్ అవుతారని చెప్పారు. ఇలాంటి జ్ఞాపకం చాలా. అలాగే మెస్ గురించి ఎప్పుడు కంప్లైంట్ చేసేవాడు. మా నాన్నగారు వచ్చారు, అరే ఫుట్బాల్ అది ఏదో పంపి చెప్పాలి కదా ఇంటికి వెళ్ళాం. ఆయన వచ్చి మెస్ లో భోజనం చేసి అరే బ్రహ్మాండంగా ఉంది, 2 కూరలు ఉన్నాయి, సాంబార్ ఉంది, పెరుగుంది, ఇంట్లోనే మనం డైలీ 2 కూరలు ఉంటాం. సో ఈ ఎగ్జాంపుల్స్ ఎందుకు చెప్తున్నానంటే ఓన్లీ కమర్షియల్ పాయింట్ ఆఫ్ వ్యూ కాకుండా ఒక స్టూడెంట్ గ్రోత్ అండ్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్లో కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇన్ ద ప్రెమిసెస్లో కానీ. అండ్ వన్ ఆఫ్ బెస్ట్ థింగ్ విచ్ ఐ కెన్ రీకరెక్ట్ ఇస్ ఆయన ఓన్లీ అకాడమిక్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే కాకుండా కత్తి పద్మరావు గారిని ఒకసారి చూసారు. ఇలా చాలా లెర్న్ పర్సన్స్, వాళ్ళతో ఇంటరాక్షన్స్ అండ్ ఒక చదువు గురించి ఉన్న టెన్షన్నే మర్చిపోవడానికి వీలుగా ఫిజికల్ యాక్టివిటీస్ కానీ అప్పట్లో పొద్దున్నే లేవడానికి మంచాల కింద దూరి అలవరంలో డాక్టర్ని చేసేవాళ్ళం. కానీ డౌన్ ద లైన్ ఇప్పుడు మా పిల్లలు కూడా అదే చేస్తున్నారు. వాళ్ళకి కూడా అదే పొద్దున్నే లేచి వాకింగ్ చేయండి, అది చేయండి, ఇది చేయండి అని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్. వీఆర్ ఆల్ లైక్ దిస్ ఇన్ డిఫరెంట్ ఫీల్డ్స్ ఉన్నామంటే యా డెఫినెట్లీ యు ఆర్ ద ఫౌండేషన్. యు గైడెడ్ us and అవకాశం వస్తే ఇంకా God willing down the line, like at least I want my children to interact with you in some context or the other. Thank you so much. And especially you are so thoughtful and so much effort put out. And unfortunately మన నలుగురు classmates ఎవరైతే ఈ రోజు లేరో, I hope I wish rather may their soul rest in peace and God give the family members the strength to overcome the grief. Thank you so much. And the effort will continue. The 25 years తర్వాత కలిసి the effort పెట్టినందుకు 25 years తర్వాత ఇంత effort పెట్టినందుకు I hope this chain of interactions continue and we will share a lot more experiences in life. Thank you so much. Love you all.